స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో తండ్రి ఈ విధంగానైనా పునరుత్థాన దినం, ఈ దినం పరిశుద్ధమైన దినంలో స్తుతించి ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించారు. మీకు వందనాలైనా. ఈ భాగ్యము ఇంకా ఎంతో మందికి లేదు. వారి కోసం తండ్రి మీరు తండ్రినైనా సమీపిస్తూ స్వార్థను ప్రకటించడానికి, మీ రాజ్య స్వార్థను ప్రకటించడానికి ఏర్పాటు చేసి రాజుని దేవుడు నిత్యము పరిశుద్ధుడు 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 మానకు కీర్తింపబడుతున్న గొప్ప దేవ మీకే స్తోత్రాలనైనా. తండ్రి మీ పాదసంలో ఉన్న కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి మీరు చేసినటువంటి శిలువ కార్యాన్ని బట్టి, మీరు చేసిన తండ్రి రక్షణ కార్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నేను మీ సన్నిధిలో సాగిలపడి మేమందరము ఏక మనస్సు ఏకాత్మతో స్తుతించి ఆరాధించటానికి తండ్రి సాగిలపడుతున్నాం. తండ్రి ఈ సాధనం ద్వారా నేను ఎక్కడో దూరంగా ఉన్నా ఒక చోట సమకూర్చబడి ఈ సన్నిధిలో నేను ఏక మనస్సు ఏకాత్మ కలిగిన వారముగా ఉండటానికి ప్రభువా నైనా తండ్రి సాగిలపడి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉదయకాలపు ఆరాధనలో మేమైనా చక్కగా మీ సన్నిధికి రాగలటానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. పాటలు ఎందునో వాక్యం అందును తండ్రి నైనా ప్రార్థనలో ముందుకు సాగటానికి తగిన సహాయాన్ని మీరు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మీ గొప్పతనాన్ని, మీ మహిమ ప్రభావాన్ని, మీరు మాయలో చేసిన కార్యాలను బట్టి జ్ఞాపకము చేసుకుంటూ తండ్రి కృతజ్ఞత కలిగిన వారంగా మీ సన్నిధిలో తండ్రి సాగిలపడి స్తుతించి ఆరాధిస్తూ ముందుకు సాగడానికి తగిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీకు రావాల్సిన ఘనత, మీకు రావాల్సిన మహిమ మీకు ఆరోపిస్తూ తండ్రి ఈ యొక్క ఉదయకాల వారంలో అన్నిట్లో తండ్రి పాటలేదు వాక్యం మీరే ఉండినాయి. మీరే మహింపదమని మా ప్రభును మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ స్తుతి ఆరాధనలో ముందు సాగుదాం. అక్క ఉషారణక్క గారు పాట పాడతారు. అందరికీ వందనాలండి. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మేంపరుచుకుందాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుదునే, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను
సంతృప్తి కలిగి యుదునే. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుదునే. బలహీనతల యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుదునే. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేమో మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి యుదునే. సియోను శాలేమో మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి యుదునే. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రభునామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము సుశీలమ్మక్క గారు చదువుతారు. ఆదికాండము 10వ అధ్యాయం. అందరికీ వందనాలన్న. ఆదికాండము 10వ అధ్యాయము చదువుకున్నాము. ఇది నోవాహు కుమారుడైన షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి,
యావాను, తూబాలు, మెషకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అస్కనాజు, రీఫాతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షిస్సు, కిత్తీము, దాదోన్మి అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కానాను అనువారు. కూసు కుమారులు షెబ, హవిల, సప్త, రాయామ, సబక్త అనువారు. రామాయ కుమారులు షేబ, దాదును అనువారు. కూషు నిమ్రోదు కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. సీనారు దేశములో బాబేలు, ఎరేకు, అక్కాదు, కల్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశము నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును, కాలాహుకును మధ్యనున్న రేషేనును కట్టించెను. ఇది ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదియాను, అనామీయులను, లెహాబీయులను, నప్తాహీయులను, పత్రుహీయులను, కస్లుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కుండ్లీహీయులలో నుండి వచ్చిన వారు. కానాను ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హవీయులను, అర్కేయులను, సీనీయులను, అర్వాదీయులను, సెమెరీయులను, అమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గేరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకు, సొదొమ, గొమొర, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానం పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షాదు, లూదు, అరామాను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషాను అనువారు. అర్పక్షాదు షెలేహును కనెను. షెలేహు ఎబేరును కనెను. ఎబేరు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను అల్మాదాదును, సెలెపును, అసార్మావేతును, ఎరేహును, హదారను, ఊజులును, దిబ్లానును, ఓబాలును, అబియేలును, షేబాను, ఓపేరును, హవిలాను, యోబాలును కనెను. వీరందరూ యొక్తా కుమారులు. మేషే నుండి సఫారా వెళ్ళు మార్గములో తూర్పు కొండలు వారి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతులు ప్రకారము వారు నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమిని మీద వ్యాపించెను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ గాడ్, దేవుడికి స్తోత్రములు. మరి ఈ సమయంలో మరొక అధ్యాయాన్ని కూడా 11వ అధ్యాయాన్ని కూడా చదువుకుందాం. 11వ అధ్యాయం జనార్దనుడు చదువుతారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. ప్రైజ్ లార్డ్. ఆది కాండం 11వ అధ్యాయం చదువుకున్నాము. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. సేము వంశావళి ఇది. సేము 100 ఏండ్ల గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. సేము అర్పక్షదును కనిన తరువాత 700 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి సేలాహును కనెను. అర్పక్షదు సేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. సేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలేగును కనెను. ఏబేరు పేలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలేగు 30 ఏండ్లు బ్రతికి రయ్యును కనెను. పేలేగు రయ్యును కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయ్యు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయ్యు సెరూగును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తేరాహును కనెను. నాహోరు తేరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గుడ్రాలై ఉండెను. ఆమెకు సంతానం లేదు. తేరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారాన్లో మృతి పొందెను. సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్య నిమిత్తమే ప్రార్థన చేసుకుని వాక్య నిమిత్తమే గోపాల్ రెడ్డి గారు
ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కార్పెట్ కాలేజ్ చేర్చిన మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. మహాదేవుడు, మహోన్నతుడు, మంచి సమరయుడుగా ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించి సజీవులుగా ఉంచిన దేవానికి వందనములు, స్తోత్రం. ఈ ప్రభు దినమున ప్రభు వాక్యం నిమిత్తమై ఇంతవరకు గడిపిన సమయం 2 అధ్యాయాలు వినుటకు సాయం చేశావు. సమయాన వాక్యం చెప్తున్నటువంటి సోదరుని జ్ఞాపకం చేసుకునండి. మాకు కావలసినటువంటి వాక్యం అనుగ్రహిస్తురామని, నిన్ను స్తుతించే మనస్సు మాకు అనుగ్రహిస్తురామని, కృతజ్ఞత కలిగిన వారంగా ఉండుటకు కృప దయచేయమని, కృప కలిగినటువంటి యేసు క్రీస్తు యొక్క నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో ప్రభు దినంలో ప్రభును స్తుతించి ఆరాధించడానికే, ప్రభు లేఖనాలను బట్టి, ప్రభు గొప్పతనాన్ని బట్టి ఆయనకు కావాల్సిన మహిమ, ఆయనకు కావాల్సిన ఘనత ఆయనకు ఆరోపిస్తూ ప్రభు వాక్య వెలుగులో ప్రభు దినంని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య లేఖనాలను ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఓమెగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. మరొకసారి చదువుతున్నాను. అల్ఫాయు ఓమెగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగే ఒక వచనాన్ని కీర్తన గ్రంథంలో కూడా, కీర్తనలు 48వ కీర్తన మొదటి వచనం, 48వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 48 మొదటి వచనం. మన దేవుని పట్టణమందు మన దేవుని ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉదయకాలము ప్రభువును ఆరాధించే విషయంలో, ప్రభువును జ్ఞాపకం చేసుకునే విషయం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య వెలుగులో వెళ్దాం. దయగల తండ్రి, మీకు వందనాలైనా, మీరు సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నారని, బహుకీర్తనీయుడిగా, పూజనీయుడిగా ఈ పరిశుద్ధ పట్టణములో, ఈ పరిశుద్ధమైన పర్వతంపై మీరు తండ్రి, మీరు ఆసీనుడై ఉండి కీర్తింపబడుతూ, పూజింపబడుతూ మీ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికే, మీ సన్నిధిలో మేము కూడా సాగిలపడి ప్రభు ఆరాధించటానికే, మీ వాక్య వెలుగులో ముందుకు సాగడానికి తగిన సహాయం దయచేయండి. ప్రభువా, మీరు చేసిన మేలను, ఉపకారం మరొక కృతజ్ఞత కలిగి ఆరాధించడానికి తగిన సహాయం దయచేయమని వాక్య వెలుగులో నేను జ్ఞాపకం చేసుకుంటూ మీరు బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇట్లారా, మరి ఈ సమయంలో సర్వాధికారి అయిన దేవుడు, ఆయన స్తుతింపదగిన దేవుడు, ఆయన పూజింపదగిన వాడు, ఆయన ఏ విధంగా మనం స్తుతించి ఆరాధించాలి, ప్రభు దినములో ప్రభు చేసిన మేలను మరొకని జ్ఞాపకం చేసుకోవటానికి, అలాగే ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభు లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే సర్వాధికారి అయిన దేవుడుగా ఆయన ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో ఆ ప్రత్యక్షతను పొందినటువంటి యోహాను దర్శనాన్ని పొందుతూ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు సర్వాధికారి అయిన దేవుడి గురించి,
అల్ఫాయు ఒమేగాయు నేనే, భూత వర్తమాన భవిష్యత్ కలుగుండు సర్వాధికారి అయిన దేవుడు నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనే ఆ సత్యాన్ని, ఆ ప్రత్యక్షతను మరి ఈరోజు మనం కూడా రక్షింపబడిన బిడ్డలం తెలుసుకోగలిగాం. తెలియక జ్ఞానంలో జీవిస్తున్నటువంటి ఎంతోమంది ఇంకా ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగించి అంధకారంలో ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఆత్మీయ నేత్రాలు తెరవబడి పరిశుద్ధ గ్రంథంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు ఈ ధర్మశాస్త్రంలో నా కనులు తెరవమని ప్రార్థిస్తూ ప్రభును ఆరాధించే ధన్యత మనం కలిగి ఉన్నామంటే దేవుని కృపే. అందుబట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును ఆరాధించడానికి రోమపత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మన ప్రభువు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. పరిమాణంలో ఏ విధంగా చెప్పాడు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మరి ప్రభుని యేసు క్రీస్తు వారి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ఈ మాట రోమిలకు రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట 9వ అధ్యాయము 5వ వచనం చూస్తే చదువుదాం. చూడండి, ఇశ్రాయేలు చూడండి, పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. సర్వాధికారి ఎవరైనా? యేసు ప్రభువారు. ఆయన శరీరధారిగా వచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, తండ్రి కుడిపార్శ్వంలో ఉన్న దేవుడు. తండ్రితో పాటు ప్రియకుమారుడిని యేసు క్రీస్తు వారు ఆయన భూమి మీదకి రాకముందు ఆయన ఉన్నటువంటి స్థానం, ఆ ఉన్నతమైన స్థానాన్ని నా కొరకు, నీ కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడని ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతరము స్తోత్రారుడై నిరంతరము స్తుతింపబడుతున్నాడు. అందుకోసమే ఆయన ఎక్కడ నిత్యము దూత గణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నా ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు వారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, తండ్రిని ఎవరు చూడలేదు, తండ్రిని చూపించటానికి ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఆయన మనకు తన వాక్యపు వెలుగులో అందుబట్టి వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు. అందుబట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించగలిగిన వారంగా ఉన్నాం. నా సర్వాధికారి అయిన దేవుడు యెషయా గ్రంథంలో బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ రాయబడిన లేఖనాలను బట్టి ప్రభు రాబోతున్న సమయంలో ప్రవక్త ద్వారా పలకబడిన మాటల్లో, రాయించిన మాటల్లో మనం చూస్తే చూడండి, ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యాలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన పేరు ఎంత ఉన్నతమైన పేరు. ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మొదటగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చూస్తూ వచ్చాం. ఇక్కడ బలవంతుడైన దేవుడు యేసు ప్రభు వారి విషయంలో మరి ఆయన దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా లేఖనాల్లో మనం చూస్తూ వస్తున్నాం. అంటే బలవంతుడైన దేవుడైన కాబట్టి ఆయన గురించి ఆయనకు మరి భూమి మీద శిశువుగా పుట్టబోతున్నాడు. ఆయన మనకు కుమారుడుగా అనుగ్రహింపబోతున్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. కాబట్టి అంత గొప్ప నామము, పేరు ఎంత గొప్పదే. అంటే ఆ పేరులో ఉన్నటువంటి కార్యాలు చూస్తే నిజంగా
ఒక్కొక్కటి వివరించటానికే ఒక సందేశము ఉంటుంది. కాబట్టి ఇక్కడ బలవంతుడైన దేవుడు, మరి ప్రభువును ఆరాధించటానికే, స్తుతించటానికే, ఆ గొప్పతనాన్ని, ఆ మహిమ ప్రభావాన్ని వెల్లడిపరచటానికే, కాబట్టి ప్రభును ఆరాధించటానికే ప్రభు చేసినటువంటి మరి ఆ మేలులను బట్టి ఆరాధన చేయాల్సిన వారం అయితే ముందు ఆయన గొప్పతనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన మహిమ ప్రభావాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆయన బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. నిజంగా ఆయన బలము గురించి ఒక మాటలో చెప్పాలంటే సరిపోతుందా? ఒక మాటలో అది బట్టి జ్ఞాపకం చేస్తుంటే ఆయన మాట చేతనే, చూడండి ఎంత బలము, ఒక మాట చేత సమస్తను కలిగించినాడు. అంత గొప్ప దేవుడు, అంత బలవంతుడు. అంటే ఆయన ఊపిరి, ఆయన మనకు సమస్త మానవాళి కొరకు తన ఊపిరి అంటే జీవవాయువును ఊరి మానవ సృష్టించినాడు. కానీ మాట చేతనే సమస్తాన్ని కలిగించినాడు. అంటే కలుగును గాక అంటే ఆ మాట శక్తిని ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళరా ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత బలవంతుడు, ఎంత సృష్టికర్త. ఈ సృష్టిని గురించి ఆలోచన చేస్తే ఒకసారి మొత్తం ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఎంతో మంది జ్ఞానం మరి పరిశోధన చేస్తూ అనంతమైన ఈ లోకంలో మరి వెళ్తూ ఉన్నారు. మొత్తం రాకెట్ ద్వారా ఎంతో ప్రయాణం చేస్తున్నా కొద్ది కదా సృష్టిలో ఒక్కొక్క గ్రహ మండలాల్లో మరి మనం ఉన్నటువంటి గ్రహ మండలం గురించి ఆలోచన చేస్తే ఒక పాలపుంత, ఇలాంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పాలపుంతలో సూర్యుడు, చంద్రుడు, మరి అవన్నీ చెప్పడానికే ఈ అనంతమైన జ్ఞానం మానవునికి అంతుపట్టడం లేదు. మరి వాటిని అంతటిని మాట చేత కలిగించాడంటే లేదా మానవుని యొక్క మరి మేధస్సు సరిపోతుందంటే సరిపోదు. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు అంటే బట్టి ఆయన బలవంతుడైన దేవుడు బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సృష్టి నిర్మాణం చూసినప్పుడు అంటాడు కీర్తనకారుడు, 18వ కీర్తన అనుకుంటాను, చదువుతాం చూడండి. ఆ మాట జ్ఞాపకం వస్తుంది కాబట్టి అంటే మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు, ఆ మాట చూస్తాం చూడండి. 8వ కీర్తన చదవండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఆ మాట చూస్తే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. బట్టి ఎక్కడికి అంటాడు, దేవుని కంటే వానికి కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. అంటే తన యొక్క స్వరూపంలో తన పోలికలను మొదట చూస్తాం కదా మనం ఆది కాండంలో. అంతగా మానవునికి ఇచ్చినటువంటి దేవుడు గొప్పగా తనతో పాటు. అయితే ఈ మానవుడు పడిపోయిన మానవుని కొరకు తిరిగి ఆ ఉన్నతమైన శక్తి కలిగిన దేవుడు, సమస్తం మాట చేత కలిగించిన గొప్ప దేవుడు ఆయన ఎంత తగ్గించుకొని మానవుని కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి దేవుని గొప్పతనాన్ని గురించి ఆలోచన చేస్తూ దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని. ఆ తర్వాత ఆయన అద్వితీయ దేవుడని బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమికి ఆయన వచ్చి కార్యం జరిగించి మనడల శిలువ కార్యం వల్ల రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును ఆరాధించడానికి చూడండి రాయబడిన మాట 18వ వచనం చూస్తే, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరిచెను. చూడండి, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ దేవుడే. అద్వితీయ కుమారుడు ఆ కింద పుట్టినట్లో దేవుడు అని ఉంటుంది అనమాట. కాబట్టి మన జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, మరి అద్వితీయ దేవుడు అంటే జనితేత కుమారుడు, ఆయన ఒక్కడే దేవుడు. అద్వితీయ అంటే ద్వితీయము లేని వాడు, ఒక్కడే దేవుడు అన్న సత్యాన్ని ఎక్కడ మనం చూస్తాం. అద్వితీయ అంటే ద్వితీయము లేని. మరి
వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటే సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నాడు, బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన అద్వితీయ దేవుడు, ద్వితీయం లేకుండా ఏక. కాబట్టి ఆయన మనకు తండ్రిని, మరి తండ్రి అయిన దేవుని జ్ఞాపకం. అందుకోసం మనుషులు ఎవరు చూసి బ్రతకలేరు కాబట్టి ఆ మాట రాయబడిన మనం చూస్తాం, ఈ దేవుడు ఎవడును ఎప్పుడును దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు తన మహిమను వీడి భూమి మీదకి వచ్చి ఇటు వలన మనం ఆయన్ను చూడగలుగుతాం. శరీరధారిగా రావడం వల్ల ఆయన చూడగలుగుతాం. మనుషుల మధ్యన ఆయన సంచరించాడు, మనుషులుగా ఆయన జీవించే ఆయన మనుషుడిగా ఆయన ప్రయాసపడ్డాడు. మన యొక్క దోషమును, మన పాపమును తన మీద వేసుకోవడానికి వచ్చాడు. బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధనలో ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన సర్వాధికారి అయిన దేవుడుగా, బలవంతుడైన దేవుడిగా, అద్వితీయ దేవుడిగా ఆయన మనం చూస్తూ వస్తున్నాం. బట్టి ఆయన పూజనీయుడిగా ఉన్నాడు. ఆయన నన్ను పూజించాలి, ఆయన కీర్తించాలి. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమంది ఆయన, మనం డిసెంబర్ మాసం అంతా వర్తమానంలో ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధుడిగా భూమి మీద జీవించాడు. ఆయన పుట్టుక, ఆయన పెరిగి ఆయన చేసిన శిలువ కార్యం, మన కొరకైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన చేసిన మేలను అందుబట్టి 103 కీర్తన 2 ఆయన చేసిన ఉపకారం బట్టి ఆయన స్తుతించాలి, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన స్తుతించాలి, ఆయన చేసినటువంటి మరి శిలువ కార్యాన్ని మరొక జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించటానికి, ఆరాధించటానికి ఆయన సన్నిధిలో సాగిల పడవలసిన వారమై ఉన్నామన్న సత్యం. అలాగే మరి తీతుకు రాసిన పత్రికలో ఆయన మహాదేవుడు అని పౌలు తీతుకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి మరి తీతు పత్రికలో 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువు. 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూడండి, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరి రాయబడిన మాటల్లో మనం చూస్తున్నటువంటి మాటలు, ఆయన ఎంత మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన ప్రత్యక్షతను మనము చూడగలడానికే, మరి ఆ ప్రత్యక్షతను మరి ఈ నేత్రాలతో మనము చూడలేకపోయినా వాక్య వెలుగులో చూడగలుగుతాం, ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలుగుతాం. మన జీవితంలో ఆయన చేసిన అనేక మేలను బట్టి, మనల్ని దర్శించిన విధానం బట్టి మనం చూస్తాం. బట్టి ఆయన ఎరిగిన వారు, ఆయన రుచి ఎరిగిన వారు, ఆయన తెలియక అజ్ఞానంతో సౌలుగా ఉన్నప్పుడు ఎదురాడుతూ వచ్చాడు. ఆయన ప్రత్యక్షను చూసినప్పుడు, ఆ వెలుగు ప్రకాశమైన వెలుగును చూసినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు తన సాక్ష్య జీవితం వల్ల ప్రభువును అనేకులకు తెలియపరుస్తూ ప్రకటిస్తూ ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మహాదేవుడు, ఆయనే సత్యమైన దేవుడు ఆయన సత్యాన్ని వెల్లడిపరుస్తూ తన సాక్షి జీవితం ద్వారా ప్రకటిస్తూ ముందుకు సాగటానికి వీళ్ళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభును ఆరాధించటానికి ప్రభు దినంలో ఆయన మహాదేవుడు, మన జీవితంలో మనకు చాలిన దేవుడు, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమ ప్రభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆరాధించటానికి వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, యోహాను అంటున్నాడు, మరి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈయన నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. చూడండి, నిజమైన దేవుడు. చదువుతున్న మాట, మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము.
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున వారమై సత్యవంతునియందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని ఎరిగినటువంటి వారు, తెలుసుకున్నటువంటి వారు, తెలియక అంధకారములో జీవిస్తూ తడువులాడుతూ ఉన్నటువంటి సమయంలో మనకు ఈ నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు కనుగొన్నాం. దేవుని గురించి ప్రియులారా, లోకంలో ఇంకా తడువులాడుతున్నటువంటి వారు అనేక ఈ లోక సంబంధమైన దేవత గుడితనం కలిగించి తడువులాడుతున్నారు. కానీ ఈ నిజమైన దేవుణ్ణి మనం కనుగొని తెలుసుకుని ఆయన హత్తుకొని, ప్రభు నిజమైన దేవా నువ్వే అని ఆయన్ను హత్తుకోవటానికి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం చాలా మంది జీవితాల్లో ఇంకా లోతైన అనుభవం లేక కొత్త తెలుసుకొని అపవాది వారిని మళ్ళీ భ్రమపరిచే ఆత్మగా మరి లోకం తట్టు తిప్పుతూ లోకాశలు, నేత్రాశలు, జీవపు డమ్ములో జీవిస్తూ దేవునికి దూరం చేస్తూ ప్రతి బిడ్డను నాశనానికి ఏడవటానికి. అయితే సత్యమును ఎరిగి ప్రభువును తెలుసుకుని ఆయన గట్టిగా హత్తుకుంటే మన జీవితాల్లో బట్ ఇంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని ప్రభును ఆరాధించబద్దులమే ఉన్నాం. జ్ఞాపకం చేసుకుంటూ లేక ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన అద్వితీయమైన దేవుడు, మహాదేవుడు అని సత్యాన్ని, నిజమైన దేవుడు, మరి నిజమైన దేవుడు, నా మహిమా స్వరూపియకు దేవుడు, నా మహిమ కలిగిన దేవుడు, మహిమలు ఎన్నో చూపిస్తున్నాడు. సత్యస్వరూపి ఈయన, మహిమ కలిగిన వాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మహిమా స్వరూపి కలిగిన ప్రభువుగా ఆయన మనం చూడొచ్చు. చదువుదాం ఆ మాట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి నెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. మహిమా స్వరూపియగు దేవుని గురించి చెబుతూ లోకంలో ఉన్నవారు ఇది గ్రహించలేకపోయారు. అందుబట్టి ఆ మాట రాస్తూ పౌలు అంటాడు, ఆ మాట చెప్తూ ఉన్నాడు. మరి లోకాధికారులు వారికి తెలియదు. వారు తెలిసి ఉంటే ఈ మహిమా స్వరూపియగు దేవుణ్ణి సిలువ వేయకపోదురు అంటున్నాడు. మహిమా స్వరూపి కలిగిన దేవుడిని తెలిసినవాడు, తెలియకనే, అందుకోసం పేతురు అంటాడు, మీరు తెలియకనే ఆయనకి సిలువకు అప్పగిస్తారు అని ప్రకటిస్తాడు 3వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం. తెలిసి చేయలేదు, తెలియక. అందుకే ప్రభు కూడా మీరు క్షమిస్తూ వచ్చాడు, వీరు తెలియక చేస్తున్నారని. ప్రభు వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి క్షమించు అని తండ్రికి విన్నపిస్తూ వచ్చాడు. తెలియకనే ఎవరు మాట్లాడుతున్నారు, నీ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండను అని ఎవరు. అది వాస్తవంగా రక్త ప్రోక్షణ అవసరం, పాప నివారణ కొరకు పరిశుద్ధుని యొక్క రక్తం వలన ఆ యొక్క మరి ప్రధాన యాజకుడు తెలియకనే ఆయన ప్రవచిస్తున్నాడు. లోకంలో అందరి కొరకు ఒక వ్యక్తి చనిపోతే పర్వాలేదు. ఇలాంటివి తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడిని తెలియకనే శిలువకు అప్పగించి, అయితే మహిమా స్వరూపి కలిగిన ప్రభు ఆయన సత్యాన్ని తెలుసుకొని ఆయన హత్తుకొని జీవించటానికి ఆయన చేసిన శిలువ కార్యం వలన పాప నివారణ పొంది పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు సన్నిధిలో చాలా మంది జీవితాలు ఇంకా ఎలాగా ఆ శిలువ రక్త ప్రోక్షణ ఎలాగనే సత్యాన్ని సరిగా లోతుగా గ్రహింపదు. అందుకే ఈ లోక సంబంధమైన దేవత గుడితనాన్ని కలిగించి అంధకారంలో వారిని, అయితే దేవుని మహాకృపను బట్టి ఆ అంధకారం నుంచి విడుదల పొందాం. ప్రభు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు సన్నిధిలో ఉండటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను కలిగి మనం ఉన్నామంటే బట్టి వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, దాన్ని బట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ
మరి ఒక మాట అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో స్వరక్తమిచ్చిన దేవుడు అయిన స్వరక్తమిచ్చిన దేవుడు తన రక్తాన్నే మన కొరకు ధారపోసి మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడై అపోస్తల కార్యములు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటూ మన కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చిన దేవుడు. ఆయన యేసు క్రీస్తు వారి గురించి ఇన్ని లేఖనాలలో ఆయన దేవుడు దేవుడు అన్న సత్యాన్ని మనకు వెల్లడిపరుస్తూ ప్రభు సన్నిధిలో మనం సాగిలపడి ఆరాధించటానికి ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధికారి, మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు. సైన్యములకు అధిపతి అంటే సైన్యం అంటే పరలోక సైన్యం, ఆకాశ సైన్యం అని రాయబడింది బైబిల్లో. ఆయన సైన్యములకు అధిపతి అనగా ఎంత సైన్యం అంటే దూతగణాలు, సైన్య సమూహము, ఆకాశ సైన్యము. వాటిని వివరించటానికే సమయం సరిపోదు. వాస్తవంగా మనం ప్రభువును ఆనందించడానికి, ధ్యానించటానికే ప్రభుతో గడుపుతున్నటువంటి అనేక విషయాలు ఆయన పాదశంలో కూర్చుంటే అనేక విషయాలు మనకు దేవుడు బోధిస్తాడు నేర్చుకోవడానికి. అటు గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనం సాగిలపడాలి. బట్టి జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన సైన్యములకు అధిపతి, ఆయన మహాత్యం, ఆయన శౌర్యం, ఆయన బలము, ఆయన ఘనత ఎంత గొప్పదో ఆయన నామమును బట్టి ఆయన ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆయన జీవం కలిగిన దేవుడైన ఆయన మరి ఇర్మియా గ్రంథము 10:10లో నిజమైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు అని రాయబడి. అంత మాత్రమే కాదు, సకల యుగంలో రాజు అయిన దేవుడు. ఆయన మనకు రక్షణకర్తగా ఉన్నాడు, రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చిన మరి మన ప్రాణదాత ఆయన, ఆత్మల రక్షకుడు ఆయన, మన సమాధానకర్తగా ఉన్న ప్రభువుని బట్టి జ్ఞాపకం చేసుకోవడానికి, బట్టి ప్రభును స్తుతించటానికి, కీర్తించటానికి, ఆరాధించటానికి, ప్రభు సన్నిధిలో సాగిలపడటానికి నిత్యము ఆయన్ను స్తుతించాలి. కీర్తనలు 84వ కీర్తనలో మనం చూస్తాం, నిత్యము నీ నామాన్ని స్తుతిస్తానని. మరి నీ మందిర ఆవరణంలో మరి ప్రభువా ఉండి ఆరాధించటానికే, అలాగే నీ మందిర ఆవరణంలో నేను ఎంతగా చదువుతాం మా మాట, మరి ఎంతగా కొరహు భక్తులు రాసినటువంటి ఆ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే 84వ కీర్తన 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే చూడండి, నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించెదరు. నిత్యము 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 నా నోట నీ స్తుతి గానము ఉండాలి అని మనము. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గము వారికి అతి ప్రియం. వారు బాకాలోయలో నుండి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పరు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనపడు. దేవుని సన్నిధిలో కడపాలి. దేవుని ప్రభు దినములో ప్రభు సన్నిధిలో మనం సాగిలపడాలి, ఆరాధించాలి. ఆయన చేసిన మేలను, ఆయన చేసిన ఉపకారములను మన దేనిని మరొక ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారుగా మౌనంగా ఉంటే చాలు స్తుతి చెల్లించుట రాయబడింది. మౌనంగా ఆయన మందిరంలోకి వచ్చి మౌనంగా ఆయన దగ్గర మోకరించి ప్రభు సన్నిధిలో ఉంటే దేవుని స్తుతిస్తున్నట్టు కాబట్టి దేవుని స్తుతించి ఆరాధించటానికి, ఆయన చేసిన ఉపకారాలను మరొక, దేవా నువ్వు చేసిన మేలను ఉపకారం నేను దేనిని మరం, నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నా జీవితంలో నైనా నన్ను ఈరోజు ఉన్నాము అంటే దేవుని కృప. కుటుంబంతో కలిసి ఉన్నామంటే, పిల్లలతో కలిసి ఉన్నామంటే, భార్య బిడ్డలతో కలిసి ఉన్నామంటే దేవుని కృపే, దేవుని కృపే. దాన్ని బట్టి కుటుంబంగా మీ సన్నిధిలో సాగిలపడతాను ప్రభు, నేను స్తుతిస్తాను తండ్రి, ఆరాధిస్తాను తండ్రి అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, మరి మరి ఆ మాట, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అని బట్టి నీ సన్నిధికి రాగలిగి నీ సన్నిధిలో సాగిలపడుతూ, అని బట్టి కీర్తనకారుడు అంటాడు చాలా చక్కగా ఈ మాట. మరి మొదటి నుంచి 2 మాటలు చదువుతాం చూడండి. చదవండి సిస్టర్.
మొదటి నుంచి 2 వచనాలు అంటే 3 వరకు సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు. దేవుని స్తోత్రములు. దేవుడు ఎంత గొప్పగా ఆయన సన్నిధిలో, ఆయన నివాసం ఎంత రమ్యమైనవి, ఆయన సన్నిధిలో మనం ఉండటానికి, సాగిలపడటానికి. అని బట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయన గొప్పతనాన్ని, ఆయన మాటలు, లేఖనాలను బట్టి ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తూ వచ్చాం. ఆయన సర్వాధికారి అయిన దేవుడని, బలవంతుడైన దేవుడని, అద్వితీయ దేవుడని, మహాదేవుడని, నిజమైన దేవుడని, మహిమా స్వరూప దేవుడని, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన దేవుడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నువ్వు చేసినటువంటి కార్యం బట్టి నా ఎడలనైనా నన్ను పాపం నుంచి, శాపం నుంచి తప్పించడానికి పరిశుద్ధుడిగా ఉన్న దేవుడు నువ్వు దిగి వచ్చి మానవుడిగా, మరి పరిశుద్ధుడిగా ఈ యువకుడు జన్మించి శిలువ కార్యం వలన నీవు పొందిన దెబ్బల చేత మా కొరకు దెబ్బలు పడి, అవమానింపబడి, ఉమ్మివేయబడి, కొట్టబడి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగించావు. మా ప్రతి పాపాన్ని అంతటిని నేను నా తండ్రి తీసివేయడానికి కలువరి శిలువలో ప్రాణం రప్పించి నీ రక్తం కడిగి ఆ పాపాలన్నిటి కొరకు ప్రాయచిత్త బలిగా మీరే అర్పింపబడ్డారని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేము తండ్రి. ప్రభువా నైనా సాగిలపడుతూ ఆయన సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించి ప్రభు నోమను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, కొనియాడుతూ, స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో గడిపి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి ప్రభు సన్నిధిలో సగిలపడదాం, స్తుతిస్తూ ఆరాధిస్తూ మన హృదయపూర్వకమైన ఆరాధన ప్రభు చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించి మన హృదయాలు ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. యథావిధంగా మన ప్రార్థన అంశాలు ఉన్నాయి. లిస్ట్ అవుట్ వ్యక్తిగతంగా సమయాన్ని బట్టి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మా మరిది గారు వైజాగ్ లో సేవ చేస్తున్నారు కదన్నా, అక్కడ చిన్న మందిరాన్ని ప్రారంభించారు. అక్కడ ఒక స్థలం ఇస్తే అధికారులు అందులో ప్రారంభించారు. అది మతోన్మాదులు కూల్చేశారన్నా. అయ్యో, వాళ్ళ పరిచర్య కోసం వాళ్ళ కనుదృష్టిలో ఉన్నాడు మీ సేవకుడు. కాస్త అతను కాపుతల కోసం ప్రార్థన చేయండి. అయ్యో, పూర్తి మందిరాన్ని కూల్చేశారా శిశు? పూర్తిగా కట్టలేదు, ఒక 50,000 ఖర్చు చేసి కొంచెం వరకు కట్టారు. అది మొత్తం నేలమట్టం చేసేసారు. ప్రార్థన చేద్దాం. పైజాక్లో రాజశేఖర్ బ్రదర్ సహోదరు చేస్తున్న పరిచర్యను ఆటంకాలు వస్తున్నాయి. అయితే దేవుడు ఆటంకాలు రాకమానవని చెప్పిన రీతిగా వస్తాయి. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. సేవా జీవితమే ప్రయాసతో కూడుకున్నది కాబట్టి మన ప్రార్థనతోనే ముందుకు సాగాలి. ఈ విషయం బట్టి జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్య కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఈరోజు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆత్మకూరులో పరిచర్య చేస్తున్న రాజశేఖర్ నాకు పరిచర్యను బట్టి, భూపాలెడు నగర్ పరిచర్యను బట్టి, అలాగే పావులపాడులో జరుగుతున్న పరిచర్యను, అలాగే పలు ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా యథావిధంగా ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు నడిపించండి. ఇప్పుడు మనలో ప్రార్థనలు నడిపిస్తాం. సార్ ఉన్నారు, సార్ ప్రార్థన నడిపించి ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, వందనాలు నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నూతన దినమును, సహవాసమును మాకిచ్చారు ప్రభువా. అందును బట్టి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయ కాలమున మీరు మాతో లేఖన భాగాల ద్వారా, అనేక లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి వందనాలు ప్రభువా. నాయన, లేఖనాలు మా హృదయాలలో నిలబడి ఉండినట్లు
మా జీవితాలను సరిచేయనట్లు చేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నాయన, మరి ప్రత్యేకముగా ప్రభువా, ప్రార్థన అవసరతను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వైజాగ్లో సేవ చేయించినటువంటి ప్రసాద్ గారిని బట్టి వందనాలు. మరి ఆయన పరిచయం చేస్తూ ఒక గుడారమును నిర్మించుకున్నటకు నాయన కొంత ఖర్చు చేసి ఉండగా, మరి మతాన్మాదులు నాయన ఆ యొక్క షెల్టర్ను ధ్వంసం చేశారని తెలిసింది. ప్రభువా, ప్రసాద్ గారిని ఆయన పరిచర్యను కాపాడమని ప్రార్థిస్తున్నాం. మతోన్మాదుల బారి నుంచి కాపాడుటకు మీరు సమర్థులు కాబట్టి నాయన, మీ సేవకుని, ఆయన కుటుంబమును, ఆయన కష్టమును నాయన కాపాడమని మొరపెట్టుకుంటున్నాం. తండ్రివైన దేవా, మరి మా సహవాసంలోనే అనేక ప్రార్థన అవసరతలున్నాయి. ఈ దినమున మా సహోదరులు ఆయా ప్రాంతాలలో ఆరాధనలను నడిపిస్తూ ఉండగా, ఆరాధనలలో పాల్గొనచూ ఉండగా, అయా మా సహోదరులందరినీ అయా మీరు దీవించండి, నడిపించండి, మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ప్రత్యేకంగా నాయన అస్వస్థతగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారిని ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా వివాహాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారికి అవసరమైనటువంటి ఉద్యోగములను, జీవిత భాగస్వాములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆర్థిక సమస్యలతో బాధపడువారు, ఆరోగ్య సమస్యలతో బాధపడువారు, సమాధానము లేక నాయన బాధపడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తగినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మాలో ప్రతి ఒక్కరు మీ ప్రభువా నాయన అనుదినము మీకు భయపడచ్చు, మీ యందు సంతోషించచ్చు, మీ మార్గములో నడుచుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నాయన, సింపుల్ ఫెయిత్ తోటి, నాయన విశ్వాసంతో మీ లేఖనాలు నమ్మి మిమ్మల్ని అనుసరించే వారిగా చేయండి. కుటుంబాలను స్థిరపరచండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. వ్యక్తులుగాను, కుటుంబాలుగాను, సహవాసాలుగాను, సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వారుగాను నీ బిడ్డలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. తండ్రి, మరి మేము అడుగక మరచిన విషయములు అనేకములు ఉండగా వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతయు నడిపించమని, మీ చిత్తమైతే మరొకసారి మేమందరము కలుసుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని ఈ కృతజ్ఞతలను, విన్నపములను మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వందనాలను అందరికి చేరిన ప్రతి ఒక్కరికి వందనాలన్నా. వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు సిస్టర్. సార్, అందరికీ వందనాలు. తన పేరు జాన్ మార్క్ అండి. జాన్ మార్క్. ఆహా. ఓకే. జాన్ మార్క్ ప్రియ. వైజాగ్ లో మేడం అది పరిచయం చేసేది.